స్థాణోరపరాధ ఏదైనా అంధో నపశ్యతి అని ఒక మాట అన్నారు. ఆ ఉదయనాచార్యుల వారు ఈ మాటను అంటారు. అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. స్థాణు అంటే ఈశ్వరుడు, శివుడు అని ఒక అర్థం. స్థాణు అంటే ఒక ఎండిపోయిన చెట్టు అని కూడా అర్థం. ఒక గుడ్డివాడు ఒక ఎండిపోయినటువంటి చెట్టుని చూడలేకపోతున్నాడు అని అంటే అక్కడ తప్పు ఆ చెట్టుది కాదు, వీడిది. అంటే వీడు అక్కడ లోపం వీడిలో ఉంది కానీ చెట్టులో లేదు. చెట్టు అది ఎప్పటికైనా అలాగే ఉంటుంది. కాబట్టి అక్కడ దాని యొక్క లోపం వీడిది కాదు, దానిది. అదే రకంగా ఒక నాస్తికుడైనటువంటి వాడు భగవంతుడిని చూడలేకపోతున్నాడు. ఆ దర్శనం అంటే ఎలా చూడాలో అలా వాడు చూడలేకపోతున్నాడు అని అంటే అది భగవంతుడి యొక్క అపరాధం కదా. నహ్యేం స్థాణోరపరాధ ఏదైనా అంధో నపశ్యతి. ఈ అంధుడు అంటే ఏంటో అజ్ఞాని అని అర్థం. ఈ అజ్ఞాని అయినటువంటి వాడు భగవతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అని అంటే అది అది ఈశ్వరుడి యొక్క తప్పు కాదు, వీడి యొక్క తప్పు. కాబట్టి మరి ఆ భగవంతుడిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దానికి కూడా మళ్ళీ భగవంతుడు అనుగ్రహమే. కాబట్టి వాళ్ళను కూడా నువ్వు వదిలేయకుండా